హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము అటుకులు బెల్లంతో పెసరపప్పు వేసి ఒక పొంగల్ చేసుకుందాము. సాధారణంగా అయితే మనం బియ్యం వేసి చేసుకుంటాం కదా, కానీ ఇందులో అటుకులతో చేసుకుంటాం. చాలా త్వరగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఒక కడాయి తీసుకొని పావు కప్పు పెసరపప్పు సిమ్లో పెట్టి కలర్ లైట్గా చేంజ్ అయ్యేంత వరకు మాడిపోకుండా వేపుకోవాలి. బాగా దగ్గరుండి వేపుకుంటే మాడకుండా బాగా వస్తుంది. దీన్ని తీసి ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిందంటే చాలండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. 2 కప్పులు నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. బాగా మరుగొచ్చి కొంచెం మెత్తబడాలి, పప్పు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని పక్క స్టవ్లోకి మార్చుకొని మనము దాని తర్వాత ప్రాసెస్ చేసుకుందాము. ఇంకొక చిన్న గిన్నె తీసుకోండి. అందులో 1/4 కప్పు బెల్లం, పావు కప్పు పెసరపప్పుకి 1/4 కప్పు బెల్లం సరిపోతుంది. దీంట్లో ఒక 1/4 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది జస్ట్ కరిగితే చాలు, పాకం ఏం రానవసరం లేదు. జస్ట్ కరిగించుకొని కొంచెం చల్లారిన తర్వాత వడగట్టి పక్కన ఉంచుకోండి. మనకి ఇంకా అటుకులు తీసుకోవాలి. అటుకులు ఒకసారి బాగా వాష్ చేసుకొని వడకట్టి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. కొంచెం నానుతూ ఉంటాయి ఆ తడికి. ఇవి నానితే మనకి మిగతా ప్రాసెస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, పప్పు ఈ విధంగా వేగిపోవాలి. మెత్తగా వేగిన తర్వాత ఇందులో మనం వడకట్టి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. వేసుకొని ఈ స్టేజ్లో మనకి నీళ్ళు తక్కువ ఉంటే కొంచెం హాట్ వాటర్ కూడా మనం కలుపుకోవచ్చు. నాకు కొద్దిగా నీళ్ళు తగ్గాయి. ఒక పావు గ్లాసు నీళ్ళు పోసుకున్నాను నేను. నీళ్ళు పోసుకున్న తర్వాత మనం వడగట్టి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం నీళ్ళు ఇందులో పోసేయాలి. పోసి అడ్జస్ట్ చేసుకోవాలి, బాగా కలిపి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో యాలకుల పొడి 1 స్పూను యాలకుల పొడి తీసుకొని 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది ఒక 2 నుంచి 3 నిమిషాలు వేగితేనే అటుకులు ఉడికిపోతాయండి. ముందరే నాని ఉన్నాయి కాబట్టి చాలా త్వరగానే వేగిపోతాయి. కాబట్టి ఇది ఒక స్టవ్ మీద పెట్టుకొని మనము జీడిపప్పు అవన్నీ నెయ్యిలో వేపి ఇందులో పోసుకోవడానికి రెడీ చేసుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి తీసుకొని అందులో జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి వేగనిచ్చి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి అటుకుల పొంగల్లోకి పోసేస్తే మన పొంగల్ రెడీ అయిపోతుందండి. ఇది ఏదైనా చిన్న పూజ చేసేటప్పుడు లేదా ఇంట్లో ఈవినింగ్ టైంలో పిల్లలకు పెట్టడానికో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే కమెంట్ చేస్తారు నాకు. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చాలా తక్కువ, ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చూడటానికి ఎంత బాగుందో చూసారా. ఇది కొంచెం చల్లారితే లైట్గా దగ్గర పడుతుంది. ఇది గడ్డగా మాత్రం అవ్వదండి, గట్టిగా అయిపోవడం అలా ఏమి ఉండదు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.